ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉండి ఇంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాలలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళ కట్టినట్టుగా ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది. మేమేం అధికార పార్టీ లేం, ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులు అన్నొచ్చి సక్సెస్ చేస్తాను. నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి, 95% యువకులు మరియు వ్యవసాయంలో ఉండి పెద్ద మగవాళ్ళు వచ్చారు. 95%. దీనికి ఏం నిదర్శనం? ఇది बीआरएस पार्टी మీద ప్రేమను बीआरएस पार्टी आप आगे बढ़ो हम आपके साथ में है. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది. ఇక మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది. అది 8:30కు జరుగుతూనే ఉన్నది సమావేశం. నిద్ర మాత్రం ముగ్గురు మంత్రులు ఉలిక్కిపడరు ఒకటేసారి. ఏమైందేమో విడకాల వచ్చిందో లేకపోతే ఏం కాల వచ్చిందో నాకు ఒక్కసారి వచ్చి కూర్చున్నారు. ఎవరెవరు ప్రెస్ మీట్ పెట్టారు? నిన్న 18 ఫిబ్రవరి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో బిల్స్ పాస్ అయింది. 20వ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది. ఆ రోజు నిన్న ప్రెస్ మీట్లో పెట్టిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఆంధ్ర పార్టీలో తెలంగాణకు వ్యతిరేకంగా నూరుతా ఉన్నాడు. ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడాడు. సోనియా గాంధీ సీతక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది. అప్పుడు 2013 ఉద్యమంలో కానీ 2014 తెలంగాణ వచ్చినప్పుడు వీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కారు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు. ఇక మా సోనియా ఇచ్చిందని చెప్తున్నారు. ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? లేరు. కాబట్టి ఉలిక్కిపడి ఒక్కటిసారి బెంబేలెత్తి రేది జనాలని. నిజంగా నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీకు నిజంగానే భయం లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గజగజ వనకపోతే నిన్న పొద్దున మీరు పంపిన మెసేజ్ లేదండి. ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏమని పంపిర్రు? స్కూల్ యాజమాన్యం నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద 1,00,000 పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపిర్రు. ఇది కాదా మీ భయానికి నిర్వచనం? పంపలేదా మీరు? ఎందుకు భయం మా బీఆర్ఎస్ పార్టీ అంటే? స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొడతబెట్టి ఇవ్వండి. స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభావాలు బట్టి వాళ్ళు పంపుతారు. ఇది సిగ్గుపడాలి. ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి, జిల్లా మంత్రి, ఆర్టీ ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంతమంది మెసేజ్ చేసిన ఒక్కడన్నా బస్సు ఆపిండి అని ఇవ్వకుండా, ఒక్క యాజమాన్యం అన్న బస్సు ఆపకుండా ఉన్నదా? అంటే మీకు తల ఉంచుకోవాలి. మీరు ఏమన్నా తెలుసా? యాజమాన్యం మాతోటి మేము తెలంగాణ బిడ్డలము, డెఫినెట్గా తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మా ప్రాంతం యొక్క మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపిరు. వాస్తవం కాదా? మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బెదిరించడంగా స్కూల్ యాజమాన్యాలు ఆపకుండా ఉన్నారా? అంటే ఇక్కడ నుంచే మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఏం మాట్లాడింది మంత్రులు? ఇక పొన్నప్రభ రెచ్చిపోమాట అక్కడ ఎవరు లేరట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను. మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి మీటింగ్ పెట్టినాం. మీరు అధికార పార్టీ సక్సెస్లో అన్న సగం మీటింగ్ పెట్టండి. ఎక్కడ పెట్టుండ్రి? మహిళా సంఘాలు లేకుండా, మహిళలు లేకుండా మేము ఎంత సమావేశం పెట్టామో అందులో సగం మీట్ సక్సెస్ చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్లు కానీ కాంగ్రెస్ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి. అదే గతుత్తులు పెట్టండి. ధైర్యం ఉందా? ఆ జనాభా నుంచి మీరు తప్పించుకొని బయటకు రాగలుగుతారా? మీ హామీలు అడగకుండా ఉంటారా? అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీ మీద మాట్లాడుతుంటే ప్రజలకు రిప్లై కనబడుతుందా? ఆ రిప్లైకి ఆ సప్పుడు లేచిందా? మీరందరూ లేచి పొద్దున్నే ఆ రాత్రి లేచుకొని ఫెయిల్ అయింది సమావేశం, ఫెయిల్ అయిందో లేదో అర్థం చేస్తారు. తుర్తికి
ఎంత నిర్బంధం, మేము పోలీసుల నిర్బంధం, మేము ఆయన పేరు కూడా రాసుకున్నాం. మేము గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక 3.5 గంటలు నిలబెట్టిండు అక్కడ. 3.5 గంటలు ఎందుకంటే ఏం తెలియదు, ఎందుకు ఆపినాడో తెలియదు. మళ్ళా కొప్పులీశ్వరన్న మా టీము అందరు పోయి కట్టె పట్టుకొని లైట్ అయితే అప్పుడు వదులుకున్నారు. వట్టిని ఆపేసారు, 3 దారులు వట్టిని ఆపేసారు. అంటే అంత పైశాచికత ఏందే? పోయేటప్పుడు నిర్బంధం, వచ్చేటప్పుడు నిర్బంధం, అడుగడుగుల నిర్బంధం. వట్టిని ఒక లారీ తీసుకొచ్చి అడ్డం పెట్టారు. ఎవరు అడ్డం పెట్టినో తెలియదు. మొదటికైతే 3 ట్రాఫిక్ జామ్ చేసుకున్నారు వీళ్ళు. ఇంత విషం నింపుకున్న మీ పార్టీ కేసీఆర్ విషయం గురించి, అసలు కేసీఆర్ మీ గురించి ఒక మాటలు మాట్లాడండి. ఎవరు పేరని ఎత్తిండా? ఒక పేరని ఎత్తిండా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెచ్చుకున్నాం. మేము ఏదో మీరు దారదత్తం ఇచ్చినట్టు కాదు, మెడల్ వంచుకున్నాం, మెడల్ వంచి తెచ్చుకున్నాం. మేము ఊకే తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇయ్యాల్సి వచ్చింది. అక్కడ మా పోరాటం చేయబట్టి ఇయ్యాల్సి వచ్చింది. నీకు ఇయ్యాలనుకుంటే 60 సంవత్సరాలు ఎందుకు కూసబెట్టినావు? కూసబెట్టినావు కదా, ఇయ్యాలనుకుంటే అప్లై చేయాలి కదా. మీరు ఇయ్యలే. తెలంగాణ సమాజం మొత్తం వేగమైంది, దానికి నాయకత్వం వహించి కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇయ్యాల్సి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిండ్రు. మీది కాదు గ్రేట్, టీఆర్ఎస్ పార్టీది గ్రేట్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఉలిక్కి పడకండి. ఆ సప్పులకే లేచి 3 మంత్రులు మాట్లాడారు. ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను, మీ ఫెయిల్యూర్కు నాంది స్టార్ట్ అయింది. మీరు ఇమ్మీడియట్ గా అలర్ట్ కాండి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిర్వహించే ప్రయత్నం చేసుకోండి. మంత్రులారా, సమావేశం ఫెయిల్ అని విషయం చెప్పడం కాదు, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మేము మీ వ్యతిరేకతతోటి ప్రజలలో పోతే ప్రజల యొక్క సపోర్ట్ ఎట్లా కనబడ్డది. తదనంతరం మీరు కూడా నిజంగానే మీ సక్సెస్ చేయించుకోవాలంటే అదే ప్రాంగణంలో సగం మంత్రులు మీటింగ్ పెట్టండి. ఆ సగం మంత్రులు మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులారా ఒక్క కళ్ళు వేసి మళ్ళీ వీడియో చూడండి. కేసీఆర్ గారు సమావేశం అయి దిగ వరకు ఒక్కలంటే ఒక్కరు బయటకు రాలేదు, ఒక్కరు బయటకు పోలేదు. కేసీఆర్ గారు సమావేశం అయిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళినాక ఒక్కొక్కరు బయటకు, కానీ కేసీఆర్ మాట్లాడినంతసేపు ఒక్క వ్యక్తి కూడా బయటకు పోలేదు. అంటే మా పార్టీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళందరూ కూడా మీలాగా బస్సులు పెట్టి అధికార పక్షం బస్సులు పెట్టి పిలుచుకోపోయేది కాదు. మేము మా పార్టీ అభిమానులు వచ్చింది, ఇవాళ కేసీఆర్ గారు అభిమానులు వచ్చింది. డెఫినెట్ గా ఇది మొదలు ఇంకా ఉలిక్కి పడే రోజు బాగుంటే ముందు ఇప్పటికైనా మా పార్టీ గురించి ఆలోచించకండి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆలోచించే ప్రయత్నం చేయండి. 420 హామీలు ఎట్లయ్యానో చెప్పండి. 420 హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయిందని చెప్పి ఒక్కసారి బహిరంగ సభ పెట్టండి. అప్పుడు ప్రజల నుంచి ఏం రాకపోతే మీరు సక్సెస్ గా భావించుకుంటాం. పెట్టగలుగుతారా? ఇప్పటికీ రేషన్ కార్డు ఇస్తలేమో అని చెప్పి ఊళ్ళకి సమావేశం పెట్టే పరిస్థితి లేదు. ఒక్క మంత్రి గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి ఒకసారి మాట్లాడమని చెప్పుర్రి, అవుతుందా? కొనుగోలు కేంద్ర కొనుగోలు జరుగుతుందని చెప్పి సజావుగా వచ్చి మంత్రిని ఒకసారి పెట్టమని చెప్పండి. అధికారులు పెడుతున్నారు, మరి ఎందుకో మంత్రులు ఎటు వేయరు? మీ యొక్క ఫెయిల్యూర్ను మా మీద రుద్దే ప్రయత్నం చేసుకోకండి. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర వహించిండు. తదనంతరం తెలంగాణ ప్రజల భాగోలు చూసే బాధ్యత మాదే. తెలంగాణ ప్రజలు ఆపదలు డెఫినెట్ గా ఆదుకోవడంలో ప్రముఖంగా తెలంగాణ ప్రజలకు సపోర్ట్గా ఉండేది ఒక బీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయే కాలంలో మేము మీ 6 గ్యారంటీలు 420 హామీల నుంచి నిలదీస్తాం, ఎంబడి పడతాం. డెఫినెట్ గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.